హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 11 సీట్లు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అవ్వబోతూ ఉంది. వేరే పార్టీలో విలీనం చేయబోతూ ఉన్నారు. ఆ పార్టీలో నేతలంతా కూడా తమ రాజకీయ భవిష్యత్తు పైన బెంగ పెట్టుకొని కూటమి పార్టీలో చేరడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ కూటమిలో గేట్లన్నీ క్లోజ్ చేశారు. కూటమికి 164 సీట్లు వస్తే 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పుకున్నటువంటి మాట. లోపట వాళ్ళకి తెలుసులేండి, మేము రాము 30 సంవత్సరాలు మళ్ళీ జగన్ వస్తాడని చెప్పి. సో అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి ఎజెండా సెట్ చేస్తే దాన్ని డిఫెన్స్ చేయలేక అవస్థలు పడుతున్న పరిస్థితి కూటమి. జగన్మోహన్ రెడ్డి గారి పద్మవ్యూహంలో వాళ్ళు చిక్కుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో వాళ్ళు పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తప్ప వీళ్ళలో కదలిక లేనటువంటి పరిస్థితి. ఏదైతే వీళ్ళు జరగనటువంటి స్కాములు జరిగాయి, ఇది తాడేపల్లి నివాసం కేంద్రంగా జరిగాయని వీళ్ళన్నీ అటే చూపిస్తున్నాయని చెప్పి ఏదైతే పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి డిబేట్ పెట్టారో వాళ్ళందరికీ షాక్ ఇచ్చే విధంగా మరి ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అడుగులన్నీ కూడా అటువైపే పడుతూ ఉన్నాయి. పట్టుమని కూటమి అధికారులకు వచ్చిన 1 నెల రోజులు కూడా పట్టలేదు తాడేపల్లి ఆఫీస్ బిజీ అవ్వడానికి. అది ప్రజా సమస్యలపైన పోరాటం కోసం. అంటే ప్రజా సమస్యలు తీరాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనేటువంటి అభిప్రాయం రావడానికి ఎక్కువ టైం పట్టలేదు. సో దానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి. మీ అందరికీ చాలా విషయాలు తెలుసు. ఇక్కడ ఒక సర్వే రిపోర్టుకు సంబంధించి కూడా మీకు చెప్తా. ఇందులో ఇటు చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కలగడానికి, తాడేపల్లి నివాసం బిజీగా ఉండడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటం. గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కరోనా పరిస్థితులలో కూటమి అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి కూటమి పార్టీలన్నీ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి తన క్యాడర్, అంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చాలా నిరుత్సాహంగా ఉంటారు. లేదు, మనకి 40% ఓట్లు పడ్డాయి, వాళ్ళ తరఫున ఫైట్ చేసిన అవసరం మనకుంది, వీళ్ళు మిగతా పర్సెంటేజ్ ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే వాళ్ళ తరఫున, అంటే రాష్ట్ర ప్రజలందరి తరఫున, మనకు ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళందరి తరఫున మనమే నిలబడాలి ప్రతిపక్ష నేతగా అని చెప్పి. వీళ్ళేమో నీకు ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లే అని హేళన చేశారు. హేళన చేసినటువంటి క్రమంలో ప్రజలు మరి ఈ 11 సీట్లు వచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రి మా దృష్టిలో అని చెప్పి మరి జగన్ గారి దగ్గరికి పోతా ఉన్నారు. కారణం ఏంటంటే జగన్ గారి పోరాట శైలి, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలు ప్రతిది కూడా డేటాతో సహా మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు మాట్లాడేది ఏంటి, వాళ్ళు మాట్లాడేది. జగన్ గారు ప్రజా సమస్యల గురించి మీరు చేస్తున్నటువంటి మోసాలకు సంబంధించి ప్రశ్నిస్తుంటే మీరు ఏం సమాధానం చెప్తా ఉన్నారు? తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, ఇది తప్ప మీరు ఏమైనా చెప్తున్నారా? అవును, జగన్ గారి పలానా అంశం గురించి అడిగారు, సమాధానం ఉందా? లేదు. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతూ ఉన్నాయి.